Some of us may not have committed some terrible sins, but some people here may have committed some very serious sins. కానీ ఇక్కడ కొంతమంది అంత భయంకరమైన పాపాలు చేసి ఉండకపోవచ్చు, కొంతమంది చేసి ఉండొచ్చు. Some of you may have committed such sins that you don't want anybody in this church to know about. కొంతమంది మీరు భయంకరమైన పాపాలు చేసి ఉండొచ్చు, ఈ సంఘంలో ఎవరికి తెలియకూడదని అనుకుంటూ ఉండొచ్చు. Isn't that true? అది నిజమా? There are some sins you committed in your life that you are so ashamed, you don't want anybody in the church to know it. నీ జీవితంలో నువ్వు చేసిన కొన్ని పాపాలు నువ్వు ఎంతో సిగ్గుపడుతూ ఈ సంఘంలో ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నావు. So what does God say? ప్రభు ఏం చెప్తున్నాడు దీని గురించి? He says, I will cover it and wipe it out and nobody will ever know. కాబట్టి దాన్ని నేను తుడిచివేస్తాను, క్షమించి వేస్తాను, ఎవరికి తెలియదు. See, Jesus not only forgives our sin, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మన పాపాలను క్షమించటం మాత్రమే కాదు. we all know this verse, Hebrews 8 verse 12. మనందరికీ తెలిసేది హెబ్రీ 8:12. Please turn to Hebrews 8. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. And if you have the habit of underlining the Bible, this is a very good verse to underline. అలా బైబిల్లో వాక్యాలు అండర్లైన్ చేసుకుంటే అలవాటు ఉంటే ఇది మంచి వాక్యం అండర్లైన్ చేసుకోవటాను. With a pencil or a small pen. పెన్సిల్ తోనో పెన్నుతోనో. Hebrews 8:12. హెబ్రీ 8:12. First of all, I will be merciful to all their sins. మొట్టమొదటిగా నేను వారి దోషముల విషయమై దయ కలిగి ఉన్నాను. That means he'll forgive you completely every sin you committed. అంటే మీరు చేసిన ప్రతి పాపాన్ని మొట్టమొదటిగా ఆయన క్షమిస్తున్నాడు. Dear brothers and sisters, I want to ask you, is there any sin that you committed that's always troubling you in your mind? నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చేసిన ఏదైనా పాపం ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తూ ఉందా? Maybe something you're so ashamed that you did it. బహుశా ఎంతో నువ్వు సిగ్గుపడే విషయాన్ని చేసి ఉండొచ్చు. You wished, oh, I wish I had never done that. అయ్యో నేను అది చేయకుండా ఉంటే బాగుండేది. Jesus says, I'll forgive you. యేసు ప్రభువే ఉన్నారంటే నేను నిన్ను క్షమిస్తున్నాను. And not only forgive, he says in the next part, I will not even remember it against you. ఆయన నిన్ను క్షమించటం మాత్రమే కాదు, నీ పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. See, sometimes when people forgive us, we know that they're always remembering the wrong thing we did against them. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇతరులు మనల్ని క్షమిస్తారు కానీ మనం చేసిన తప్పుని వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. Even husband and wife sometimes. భార్యాభర్తలు కూడా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. Husband may say, yes, my dear wife, I forgive you, but I cannot forget what you did. నువ్వు చేసింది నాకు గుర్తుంది, నేను క్షమించాను కానీ నేను మర్చిపోను. That is not the way to forgive. క్షమించటం అంటే అది కాదు. Let me repeat it. That is not the way to forgive. నిజంగా క్షమించే విధానం అది కాదు. See, if God said to me, ఒకవేళ దేవుడు నాతో ఇలా చెప్పుంటే, Zach, I forgive you all that you did, but I can never forget what all you did. కాబట్టి నువ్వు చేసిన వాటిని నేను క్షమించాను కానీ నేను ఎప్పుడు మర్చిపోను అని చెప్తే ప్రభు నాతో, Remember the bad things you did. కాబట్టి అది నిజంగా అది అలానే నాకు క్షమించేది. I will always remember what you did. కాబట్టి అంటే నువ్వు చేసిందల్లా ఎప్పుడు అయినా జ్ఞాపకం ఉంచుకోడు. How will I feel? How will I feel if that happens? ఆ విధంగా జరిగితే నేను ఎలా భావిస్తాను? You feel so ashamed to come before God. కాబట్టి నేను ఎంతో సిగ్గుతో వస్తాను ప్రభు దగ్గరికి. And say, he's always remembering what I did. అయ్యో నేను చేసిందల్లా ప్రభు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటున్నాడే. Thank God it is not like that. కానీ దేవుడు ఆ విధంగా లేడు, అందుని బట్టి ఆయన వందనాలు. He says, I will not remember all that you did in the past. నేను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొని నువ్వు చేసిన పాపాలన్నీ. I want to ask all of you, మిమ్మల్ని అందరిని నేను అడుగుతున్నాను, you believe that God not only forgives but he forgets what you have done? ప్రభు నీ పాపాలను క్షమించడం మాత్రమే కాదు, నువ్వు చేసినవన్నీ మర్చిపోతున్నాడు, జ్ఞాపకం చేసుకోడు. If there's even one person like that, please hear this good news today. కాబట్టి ఎవరైనా ఆ విధంగా ఒక్కరున్నా ఈ శుభవార్తను వినండి మీరు ఈరోజు. Every one of you in Hyderabad church must know this truth today. కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్న సిఎఫ్సి హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. It is not my word, it is God's word in Hebrews 8:12. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం.
will not remember anything that all the sins you did against me. నీవు నాకు విరోధంగా చేసిన ఏ పాపాన్ని నేను ఇక ఎన్నటికి జ్ఞాపకము తెచ్చుకొనను. This is only after Jesus came. ఇది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాతే ఇది సాధ్యమైంది. He died on the cross. ఆయన సిలువలో మరణించిన తర్వాతే. Old Testament, you know how it was? పాత నిబంధనలో ఎలా ఉంటుందో మీకు తెలుసా? God forgave them, but he still remembered it against them. దేవుడు వారు చేసిన పాపాలు క్షమించారు, కానీ వారికి విరోధంగా ఆయన గుర్తుపెట్టుకున్నాడు. I'll show you that. Psalm 32. కీర్తనలో 32 మనం చూసినట్లయితే, Turn to Psalm 32. కీర్తనలో 32. What do you see there? మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? Psalm 32 verse 1. కీర్తనలో 32:1. How blessed is the one whose transgression is forgiven, whose sin is covered. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. Yes, God forgave the sin. ప్రభు నీ పాపాన్ని క్షమించాడు. What did he do after that? కానీ తర్వాత ఏం చేశారు? He covered it. ఆయన దాన్ని కప్పేశారు. Now supposing I take a cloth and cover something. ఇది ఎలా ఉంటే ఒక గుడ్డ తీసుకొని కప్పేసినట్టు. Supposing my sin is written on a board. నా పాపము బోర్డు మీద రాశారు అనుకోండి. I put a cloth over it. దాని మీద నేను ఒక గుడ్డని కప్పాను. Covered. అది కప్పేశాను. Okay, nobody can see it. ఎవరు చూడలేరు ఇప్పుడు దాన్ని. Somebody lifts the cloth, they can see. కానీ ఎవరైనా ఆ బట్టను పైకి తీస్తే కనపడుతుంది. That is how it was in the Old Testament. పాత నిబంధనలు అలా ఉండేది. The sin was written there, but it was covered with a cloth. ఆ పాపం అయితే అక్కడ ఒక బట్టతో కప్పేసినట్లుగా ఉండేది. But you know what Jesus does in the New Testament? కానీ క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసా? Takes a wet cloth and wipes out the whole boards. కాబట్టి ఆయన దాన్ని తుడిచివేశారు. Supposing something is written on the board and is wiped out with a wet cloth. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక గుడ్డ తీసుకొని మనము ఒక రాసిన దాని మీద పెట్టినట్లయితే Gone. అది పోతుంది మొత్తము తుడిచివేస్తే. Nobody can see it. ఇప్పుడు ఎవరు చూడలేరు దాన్ని. That is how your sin is blotted out in the New Testament. క్రొత్త నిబంధనలో నీ పాపము తుడిచివేయబట్టం అంటే ఆ విధంగా ఉంటుంది. Very important to understand. Only if you have this foundation, you can be a strong Christian. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ పునాదిని కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం ప్రభువులో సంతోషంగా ఉండగలం. The blood of Jesus Christ is so powerful that it not only forgives but blots out my entire past life. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎంత శక్తివంతమైందంటే కేవలం నా గత పాపములు క్షమించబట్ట మాత్రమే కాదు, దాన్ని తుడిచివేస్తుంది. This is like the kindergarten lesson in the Christian life. క్రైస్తవ జీవితంలో ఎల్కేజీలో నేర్చుకునే పాఠం ఇది. It is like teaching people ABC. ఇది చిన్నపిల్లలకి ఏబిసి నేర్పించినట్లుగా. First lesson. మొట్టమొదటి పాఠం ఇది. Sins are not only forgiven but blotted out. నీ పాపాలు క్షమించబట్ట మాత్రమే కాదు, అవి తుడిచివేయబడ్డాయి. And not only that, అంత మాత్రమే కాదు, Romans 5, తర్వాత యేసుప్రభు జీవితం మనం చూసినట్లయితే Romans 5 verse 1. Romans chapter 5 and verse 1. రోమా 5:1. There it says we are justified by faith. మనం అక్కడ ఏమి రాయబడిందంటే మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. Many people have not understood what the meaning of justified is. నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటంటే చాలా మందికి అర్థం కాదు. It is very simply. ఇది ఎంతో సామాన్యమైన సత్యం. It is God looks at you just as if you never sinned in your whole life. నీ జీవితం అంతట్లో నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్లుగా ప్రభు చూడటం. That is the meaning of justified. అదే నీతిమంతులుగా తీర్చబడటం అంటే. More than forgiven. కేవలం క్షమించబడటం మాత్రమే కాదు. It is more than it's blotted out. ఇక్కడ తుడిచివేయబడటం కూడా. It is more than saying I will not remember. నేను జ్ఞాపకం ఉంచుకోను అని చెప్పటం మాత్రమే కాదు. He's saying I look at you as if you never sinned in your whole life. అసలు నీ జీవితం అంతట్లో నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్లుగా నేను చూస్తాను. You know, supposing you have done some great harm to somebody. ఉదాహరణకి ఏదైనా ఒక హాని చేసావు నువ్వు.
and he says, okay, I forgive you. నేను క్షమించాను అన్నాడు. But every time you see him, you feel so bad because you think, I did so much harm to him last year. అతన్ని చూసిన ప్రతిసారి కూడా అయ్యో పోయిన సంవత్సరం నేను ఇంత ఘోరాన్ని చేశాను. You don't even feel like meeting him అసలు ఆయన్ని కలవటానికి కూడా ఇష్టపడవు నువ్వు. because you did some harm to him. Even though he forgave you, you feel bad. ఎందుకంటే నువ్వు అతనికి హాని చేసావు కాబట్టి అతను క్షమించినా కానీ నువ్వు ఈ విధంగా బాధపడుతుంటావు. You know, good God is. He says, I don't want you to come to me like that. కానీ దేవుడు ఎంత మంచివాడు చూడండి, మీరు నా దగ్గరికి అలా రావాలని నేను అనుకోవట్లేదు. If you come to me, I look at you as if you did not commit all those sins. నువ్వు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నేను ఎలా చూస్తానంటే నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదు. That is the meaning of Romans 5:1, justified by faith. రోమా 5:1 విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబట్టం అంటే అదే. Understood it before, please understand it today. కాబట్టి ఇంతకు ముందు మీకు ఇది అర్థం కానట్లయితే ఈ రోజు అర్థం చేసుకోండి. I am not only forgiven but justified. నేను కేవలం క్షమించబడిన వాడిని మాత్రమే కాదు, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను దేవుని ద్వారా. Romans 5:9. అక్కడ 5:9 చూస్తే ఇప్పుడు Justified by his blood. ఆయన రక్తం వలన మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. Forgiven by the blood shed on the cross. Yes, we know that. కలువరి శిలువలో రక్తం కార్చబడింది మనకు తెలుసు, అది Forgiven. క్షమించబడ్డాం. But justified is more than that. కానీ నీతిమంతులుగా తీర్చబడటం అంటే దానికంటే ఎక్కువైంది. Jesus not only forgives my sin, యేసుక్రీస్తు ప్రభువు నా పాపాలను క్షమించటం మాత్రమే కాదు, cleanses me such that God says, I look at you as if you did not even commit that sin. అంటే నువ్వు అసలు ఒక్కసారి కూడా పాపం చేయలేదు అన్నట్లుగా నేను నీతిమంతుడిగా నిన్ను తీరుస్తున్నాను అని చెప్తున్నారు ప్రభు. This is why the meaning of the gospel, the word gospel means good news. శుభవార్త, శుభ సందేశం, మంచి వార్త. Can you hear any better news than this? దీనికంటే ఏదైనా మంచి వార్తను మీరు విన్నారా అసలు? Whatever sin you may have committed, నువ్వు ఏ పాపం చేసినా సరే not only God forgives you, దేవుడు క్షమించటం మాత్రమే కాదు, but he looks at you as if you did not even do that. నువ్వు ఒక్కసారి కూడా అది చేయనట్లుగా ప్రభు నిన్ను చూస్తున్నారు.